జై జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. మార్పు లేనిది ఆత్మ. జీవుని నిజరూపమైన ఆత్మ గురించి చెబుతున్నాడు. జీవుడు విడిగానున్నాడని భావించినప్పుడు ఆకారం, రంగు, పేరు, విద్య, వృత్తి మొదలైన వాటి గురించి చెబుతాడు. అంటే మనస్సుతో కలిసినప్పుడు పైవాటిని ఏకరువు పెడతాడు. అతడు గాఢ నిద్రలో ఉన్నా, అతనికి మత్తు మందు ఇచ్చినా, లేదా యోగ నిష్టలో ఉన్నా అతని మనస్సు పనిచేయదు, ఆలోచనలు ఉండవు. ఈ దశలలో రాజు నుండి పేద వరకు ఒకటే. నిద్రపోయినప్పుడు తన గురించి ఏమైనా తెలుస్తుందా? దేశ కాలాలు, వయోవస్థలు, జాతిలింగ భేదాలు తెలుస్తున్నాయా? తెలియవు. అప్పుడు నిజరూపంలో ఉంటాడు. మెలకువగానున్నప్పుడు మాత్రమే ఈ భేదాలన్నీ. కానీ నిద్రలో, సమాధిలో మనస్సు పనిచేయకపోయినా అతడుంటాడు. అదే ఆత్మ. అట్టి ఆత్మకు చావు లేదు, మార్పు లేదు. ఒక విధంగా మార్పే మరణం. మరణం అంటే ఉన్నదానిని విడిచిపెట్టుట, అసత్యము అగుట. ఒక పువ్వు కాయగా మారిందంటే, ఆ పచ్చికాయ పండుగా మారిందంటే, పండు దశలో పువ్వు పచ్చికాయ లేనట్లే కదా. మార్పును పెరుగుదలయని అంటున్నాం. ఒక రూపం విడిచి మరొక రూపాన్ని ధరిస్తున్నాయి. మన శరీరము మారుతోంది. బాల్యంలో, యౌవనంలో, వృద్ధాప్యంలో మార్పులే. చివరకు క్షీణ దశ చూస్తున్నాం. ప్రతి క్షణము మార్పే, ప్రతి క్షణము మరణమే. శరీరమే నేనని భావించినా ఇది తప్పదు. అట్లాగే మనస్సు కూడా నిరంతరం మారుతుంది, మరణిస్తోంది. ఒక క్షణం దుఃఖం, మరొక క్షణం సుఖం, మరొకసారి కోపం. ఈ మార్పే వికారం మొదటి రూపం పోతోంది. కానీ ఉండుట మాత్రం మారదు. పువ్వు పువ్వుగా కలకాలం ఉండకుండా కాయగా, పండుగా మారుతోంది. ఈ మారడంలోనున్న జీవన సూత్రం మారదు. పువ్వు కాయగా మారనప్పుడు తుంచివేస్తే కాయగా కనపడదు. అది చెట్టు మీద నున్నప్పుడే కాయగా, పండుగా మారుతుంది. ఈ మూడు దశలలోనూ జీవన సూత్రం దాగి ఉంది. అట్లాగే మన శరీరం, మనస్సు నశించి కొత్త రూపం ధరిస్తున్నా లోనున్న జీవనాధారమైన ఆత్మ నశించదు. వికారాలుండవు. దానికి శ్వాస ఆగినా, శ్వాస ఆడుటకు కారణమైన ఆత్మ నశించదు. అట్టి ఆత్మను శరీరమని, మనస్సని పిలవడమేమిటి? క్షణక్షణము మారే వీటితోనా పోల్చడం? మెలకువలో, కలలో, గాఢ నిద్రలో ఉండే నేనునకు మరణం లేదు. అదే మన నిజరూపం. నా శరీరం ఉంది, నా మనస్సు పనిచేస్తుందని అనుకోనప్పుడు కూడా ఉండేదే ఆత్మ. మారేది మారుతూ ఉన్నది నేను కాదు. ఒక దశను మరొక దశను గుర్తించేది ఆత్మ. కలిపేది ఆత్మ సూత్రేమనికనా ఇవా అని అన్నాడు. మనుల హారంలో దారం ఉంది అన్నట్లుని అర్థం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.